చూస్తున్నారు టీవీ9 USA. నేను విషిత. వెల్కమ్ టు A2G ఫాస్ట్ న్యూస్. తూర్పు జార్జియాలో ముందు చక్రం లేకుండా 3 టైర్స్ తో వెళ్తున్న కార్ని పోలీసులు గుర్తించారు. 13 ఏళ్ల నేరస్తుడు కార్ దొంగతనం చేసి వెళ్తుండగా గమనించి అరెస్టు చేశారు. ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం కలిగిందని ఫేస్బుక్ లో తెలిపారు. అతని దగ్గర ఆయుధాలున్నాయని, నెంబర్ ప్లేట్ లేకుండా వెళ్తున్నాడని తెలిపారు పోలీసులు. న్యూయార్క్ లోని వలస ఆశ్రయంలో ఉంటున్న 2 వ్యక్తులు మీజిల్స్ బారిన పడ్డారని అధికారులు ప్రకటించారు. వారిని ఐసోలేట్ చేశామని, మరో 3000 మంది ఆ సెంటర్లో ఉన్నారని తెలిపారు. క్లింటన్ హిల్లోని హాల్ స్ట్రీట్ లో ఉన్న మైగ్రేట్ సెంటర్లో ఈ వ్యక్తులున్నారని, వ్యాప్తి జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు. న్యూయార్క్ బ్రాంక్స్ వీధిలో ఒక మహిళపై అకస్మాత్తుగా దాడి చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న 2 టీనేజ్ బాలికల ఫొటోస్ ని పోలీసులు మంగళవారం విడుదల చేశారు. జూన్ 21 సాయంత్రం 63 ఏళ్ల వృద్ధురాలి ముఖంపై పలుసార్లు కొట్టి పారిపోయారని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు పోలీసులు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మిచిగాన్ గవర్నర్ విట్మైర్ పై కొత్త దావా వేశారు. ఆమె డిపార్ట్మెంట్ ఆఫ్ వెటరన్స్ అఫైర్స్ మరియు యుఎస్ స్మాల్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయాల వంటి ప్రదేశాలలో ఓటర్ నమోదును అనుమతించి రాష్ట్ర చట్టాన్ని ఉల్లంఘించిందని ఆరోపించారు. బ్రిటిష్ ఎయిర్వేస్ ఎయిర్బస్ A380 విమానంలో డిటర్జెంట్ వాసన అధికంగా రావడంతో ప్రయాణికులు అనారోగ్యం పాలయ్యారని, మైకం వచ్చినట్టు ప్రవర్తించడంతో ఫ్లైట్ వెనకకి మళ్లించారని తెలిపారు. జూలై 7న వాషింగ్టన్ DC నుంచి లండన్ హీత్రూకి వెళ్తున్న విమానం బోస్టన్లో దిగటానికి ముందు ఈ ఘటన జరిగిందని గుర్తించారు. దక్షిణ అమెరికాలోని దేశాలు సంవత్సరానికి దాదాపు 2000 టన్నుల కొకైన్ ని ఉత్పత్తి చేస్తున్నాయని అంచనా వేస్తున్నారు. ఈక్వెడార్లోని అధికారులు అరటి పండ్ల రవాణా లోపల దాచి సప్లై చేస్తున్న 6 స్థావరాలను డాగ్ స్క్వాడ్ ద్వారా గుర్తించామని తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి 13 ఏళ్ల బాలుడిని బ్రోంక్స్ సబ్వే స్టేషన్ వెలుపల 4 దుండగులు దాడి చేసినట్టు అధికారులు గుర్తించారు. యువకుడి కాలికి బుల్లెట్ తగిలిందని ఆసుపత్రికి తరలించామని చెప్పారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నట్టుగా చెప్పారు అధికారులు. గత నెలలో యుఎస్ బార్డర్ పెట్రోల్ ఏజెంట్లు హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు ఛేదించి 4 వ్యక్తులను కస్టడీలోకి తీసుకున్నారు. జూన్ 25న మేరీస్ విల్లే బార్డర్ పెట్రోల్ స్టేషన్ కి చెందిన ఏజెంట్లు కెనడియన్ వైపు నుండి వచ్చినటువంటి పడవను గుర్తించి వెంటనే అరెస్టు చేశామన్నారు. అట్లాంటాలో మెడిసిడ్ ప్లాన్ ని పొడిగించడానికి బైడెన్ ప్రభుత్వం కోరిన అనుమతిని కోర్టు తిరస్కరించింది. బైడెన్ పరిపాలన జార్జియా కవరేజ్ ప్రోగ్రాం గడువు తేదీని సెప్టెంబర్ 2025 నుంచి 2028 వరకు పొడిగించాలనే అభ్యర్థనను చట్టబద్ధంగా తిరస్కరిస్తున్నట్టు యుఎస్ న్యాయమూర్తి లిసా గాడ్వే సోమవారం తీర్పిచ్చారు. డౌన్ టౌన్ లో లైసెన్స్ లేని ఓల్వో డ్రైవర్ ఢీకొట్టడంతో స్కూటర్ నడుపుతున్న 19 ఏళ్ల వ్యక్తి మరణించినట్టు పోలీసులు తెలిపారు. రెడ్ లైట్ క్రాస్ చేశాడని, రాత్రి 11:50 E79 సెయింట్లో ఈ సంఘటన జరిగిందని తెలిపారు. నాష్విల్లే సిటీ రిజర్వాయర్ డ్యాం వైఫల్యం కారణంగా ఇల్లినాయిస్ ప్రజలను ఖాళీ చేయమని ఉత్తర్వులు జారీ చేశారు. వాషింగ్టన్ కౌంటీ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ మంగళవారం అటెన్షన్ ది ఫెయిల్యూర్ ఆఫ్ ది నాష్విల్లే అని ఫేస్బుక్ లో పేర్కొంది. సీక్రెట్ రికార్డింగ్ పరికరాలను ఉపయోగించి బీచ్ లో ఫొటోస్ తీసిన వ్యక్తికి జైలు శిక్ష పడింది. 62 సంవత్సరాల జాన్ గిలివర్ సన్ గ్లాసెస్ లో కెమెరా అమర్చి అసభ్యకర ఫొటోస్ తీస్తున్నట్టు గుర్తించారు. అతని వద్ద మరిన్ని ఫొటోస్ ని స్వాధీనం చేసుకున్నారు. కాంటర్బరీ క్రౌన్ కోర్టులో అతనికి 8 నెలల జైలు శిక్ష విధించారని పేర్కొన్నారు. సౌత్ ఫిలడెల్ఫియా పార్కింగ్ స్థలంలో విధ్వంసకారులు పలు వాహనాలను ధ్వంసం చేయడంతో యజమానులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. ఇలా జరగటం ఈ నెలలో ఇది 2వసారని వారు చెబుతున్నారు. డజన్ల కొద్ది కార్లు విధ్వంసానికి గురైనట్టు అధికారులు గుర్తించారు. ఇది వాల్టి A2G ఫాస్ట్ న్యూస్. చూస్తూనే ఉండండి టీవీ9 USA.